ఇంకొంచెం తీసుకోవాలి, దోచుకోవాలి. హైదరాబాద్ లో ఎకో టౌన్, జపాన్ లోని చూసినావా, హైదరాబాద్ లో ఎకో టౌన్ అట. దేనికోసం? జపాన్ లోని కిటాక్షుషు మాదిరిగా భాగ్యనగరం అట. భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. వామ్మో, ఈ ఒక్క మాట చాలు సార్, 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. పర్యావరణం పరిరక్షకుడా? ఎవరు? రేవంత్ రెడ్డి సార్ మీరేనా? మీరు పర్యావరణ పరిరక్షకులు. రాత్రి ఏమైనా కలగన్నారేంది? చెట్లను నరికే మీరా? 100 ఎకరాలు తీసుకుపోయి హైకోర్టుకి ఇచ్చే మీరా? బయోడైవర్సిటీ పార్క్ ధ్వంసం చేసే మీరా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలు హెచ్సియుకి ఇవ్వకుండా దాంట్లో 100 ఎకరాలు చెట్లను నరికి పడేసినటువంటి మీరా పర్యావరణం గురించి మాట్లాడేది? దామగుండం అడవుల్ని మొత్తం తగలబెట్టేసినటువంటి మీరా దీని గురించి మాట్లాడేది? పర్యావరణ పరిరక్షణ గురించి. ఇక్కడ అన్ని ఈ మాటలు, అక్కడ పోయి అనే శుద్ధపూస మాటలు. ఏంది సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు పర్యావరణం గురించి మీరు ఆలోచిస్తున్నారు. భావితరాలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎక్కడికి వెళ్ళిస్తారు? చెట్లు నరికేసిన తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆక్సిజన్ ఇచ్చే వాతావరణం ఎక్కడికెళ్ళి వస్తుంది? 100 సంవత్సరాల నుంచి రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో బయోడైవర్సిటీ పార్క్ చేస్తే 100 ఎకరాలు మొత్తం కూడా నిర్దాక్షిణంగా బుల్డోజ్ చేసి హైకోర్టు కట్టాలని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి మీరు పర్యావరణం గురించి మాట్లాడకండి, సిగ్గుపడాల్సి వస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా 400 ఎకరాలను డిసెంబర్ 6, 2023 సరిగ్గా మీ ప్రమాణ స్వీకారం రోజే అనుకుంటా టీజీఐఏసీ ద్వారా బాంబే కంపెనీకి కట్టబెట్టినటువంటి మీరా, చెట్లను నరికేసినటువంటి మీరా పర్యావరణం గురించి మాట్లాడేది? చెరువుల ప్రక్షాళన అని చెప్పి హైడ్రాన్ తీసుకొచ్చి ఉన్నోళ్ళ ఇల్లు కుల్లగొట్టకుండా లేనోళ్ళ మీద పడినటువంటి మీరా ప్రక్షాళన పర్యావరణం గురించి మాట్లాడేది? ప్రెస్టేజ్ సిటీ లాంటోడు మొత్తం చెరువుని కబ్జా చేసేసి పెద్ద వ్యవస్థను నడిపి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, మరి హైడ్రా పోవచ్చు కదా, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవన్నీ కుల్లగొట్టచ్చు అని చెప్పినారు కదా, మరి ప్రెస్టేజ్ సిటీ దగ్గరికి ఎందుకు పోవట్లేదు? ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? కేటీఆర్. ప్రెస్టేజ్ సిటీ దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే ఇదేంటి? సిండికేటా? బిజినెస్ డీలా? ఇది బిజినెస్ డీలా? మధ్యలో బీజేపీ చోద్యం చూస్తారు, వాళ్ళకింత పడేస్తే అయిపోయి వాళ్ళు కూడా అందరూ అంతే కదా. బిజినెస్ డీలా? ప్రెస్టేజ్ సిటీ దగ్గరికి ఎందుకు పోవట్లే? శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రెస్టేజ్ సిటీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఎందుకు పోరు మీరు వాళ్ళ దగ్గరికి? మీరు పర్యావరణం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ లా మీరు అక్కడ నానక్రామ్ కూడా కుక్కపేట చౌరస్తా దగ్గర నాలాని డైవర్ట్ చేసిండు నాలా పైన మాల్ కట్టిరు. మాల్ అంటే ఇక్కడ బ్రిడ్జికి ఇటువైపు ఉన్న నాలా మీద మాల్ కట్టిండు. ఆ నాలాని ఎక్కడి దిక్కు మరలించిండండి? ఇటు దిక్కు మరలించిండు. నాలాని మొత్తం ఇటు దిక్కు మరలించిండు. మరి ఎక్కడ యాక్షన్ ఉంది? మరి ఆ మాల్ ని తీసుకుపోయి బుల్డోజ్ చేయాల్సినటువంటి పని మీకు లేదా? అంటే బీఆర్ఎస్ లకి వెళ్ళి కాంగ్రెస్ లకు రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయి వస్తారా? కేసీఆర్ సార్ చెప్పినట్టు నాలాని కబ్జా పెట్టి కట్టినప్పుడు ఆడ చెరువులోనే ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరి అక్కడికి ఎందుకు పోదు హైడ్రా? మరి దాని గురించి ఎందుకో మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. ఎవరిష్టం వచ్చాడు వాళ్ళది అయిపోయింది. అంటే మీకు ఒక రూలు, సామాన్యుల డబ్బు లేనోడికి ఒక రూలు, డబ్బు ఉన్నోడికి ఒక రూలు. ఇది సార్ మీరు పోయి కిటాక్షుషు నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. జపాన్ సంస్థలతో తెలంగాణ సర్కారు ఒప్పందం. ఏం ఒప్పందం చేసుకున్నారు? హైదరాబాద్ లో జపానీస్ పాఠశాల ఏర్పాటు వచ్చిన అంట. ఇక అయిపోయింది, ఇక జపానీస్ పాఠశాల ఏర్పాటట. రేవంత్ అన్న మొన్ననే మీ బ్రాండ్ ఏంటంటే యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత జపానీస్ స్కూల్ నా బ్రాండ్ అంటావేమో. తెలంగాణ స్కూల్స్ ని ఫస్ట్ తీర్చిదిద్దు రేవంత్ అన్న. తెలంగాణ స్కూల్స్ లో వసతులు లేవు రేవంత్ అన్న. మినరల్ వాటర్ ఏర్పాటు చేయి పిల్లలకు. ఇక్కడనే డ్రైనేజ్ ఉంటది, ఇక్కడనే మధ్యాహ్న భోజనం ఉంటది.
పెడతారు పక్కనే కూర్చొని. క్లాసులలో వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఇది మన తెలంగాణ మోడల్ స్కూల్స్ ఇవి. సో దీని గురించి ఎందుకు మాట్లాడవు? మన ఊరు మన బడి స్టార్ట్ చేసిరు గతంలో. మెగా కృష్ణారెడ్డికి టెండర్ లేకుండా అప్పటి కేటీఆర్ వీళ్ళు సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ కట్టబెట్టిరు, మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టిరు. ఎన్ఆర్ఐ ఫండింగ్లు కూడా వచ్చినాయి. మరి ఏమైంది? అది మధ్యలోనే అయిపోయింది. గవర్నమెంట్ మారింది, మధ్యలోనే అయిపోయింది. మరి నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా దాన్ని తీసుకొని. అసలు దాంట్లో ఏమొచ్చినాయి పైసలు? మెగా కృష్ణారెడ్డి ఖర్చు పెట్టింది ఎంత, మెక్కింది ఎంత, తిన్నది ఎంత, కక్కింది ఎంత, ఎన్ఆర్ఐల ఫండింగ్ ఎంత, దాని వెనకాల ఓడోడున్నాడు తీసినవా? తెలంగాణ స్కూల్స్ బాగుపరచు ఫస్ట్, దాని తర్వాత జపాన్ స్కూలు లేకపోతే ట్రంప్ స్కూల్, అమెరికా లాంటి ట్రంప్ స్కూళ్ళు ఇవన్నీ తీసుకొద్దు. కానీ ముందు దాని గురించి ఆలోచించండి. విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి గారు. విద్యాశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారే కదా. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి దయచేసి సమాధానం చెప్పాలి. ఈ జపాన్ స్కూల్ అని చెప్పి ఆయన గవర్నమెంట్ స్కూల్స్ అని కుళ్ళగొట్టేసి దాని ప్లేస్ లో జపాన్ స్కూల్ కట్టేవు. మాకొద్దు. మాకు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, టెక్నాలజీతో కూడినటువంటి స్క్రీనింగ్లు, మినరల్ వాటర్లు, మంచి బెంచులు, కుర్చీలు, బోర్డులు, క్లాసులు చెప్పడానికి టీచర్లు, వసతులు, ఇవి కల్పించు ఫస్ట్ తెలంగాణ స్కూల్స్ కి. ఆ తర్వాత జపాన్ స్కూలు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు అప్పుడు దాని గురించి ఆలోచిస్తే బాగుంటది. ఎట్లుందంటే ఏదో ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిని అయిన తర్వాత ఆ హోదా, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత త్వరలో పోతుంది. మళ్ళా హోదా నాకు ఉంటుందో లేదో తెలియదు, ఆ హోదా నాకు ఉంటుందో లేదో తెలియదు. సో అందుకే మేము గవర్నమెంట్ డబ్బులతో జపాన్ పోయి 2-3 ట్రిప్పులు వేసి వద్దాము, ఎట్లుందో చూద్దాం, ముఖ్యమంత్రి హోదాలో మంచిగా ఉంటుందని చెప్పి ఆడుకోనికి పోయినట్టుంది రేవంత్ అన్న. షికారు అయినట్టుంది. నాకు ఎట్లా అనిపించిందంటే మొన్న ఎప్పుడు ఈ లాస్ట్ సమ్మర్ లోనూ, లాస్ట్ జాన్ ఫిబ్రవరి సంక్రాంతి హాలిడేస్ లా నేను అక్కడ పోయినా. ఎక్కడ పోయినా? మునార్ అంటున్నా, ఈ మనాలి సిమ్లా పోయినా ఫ్యామిలీ తోటి. అక్కడ పోయి నేను కూడా ఇట్లనే సెల్ఫీలు దిగిన, మంచి రీల్స్ చేసిన. రీల్స్ అంటే ఇన్స్టాలో రీల్స్ అవి మంచి రీల్స్ చేస్తాం కదా, బాగా చేస్తా. ఎందుకంటే నేను రేడియో జాకీ కాబట్టి, ఎంటర్టైన్మెంట్, మంచి డాన్సర్. సో డెఫినెట్ గా రీల్స్ అనేవి కంపల్సరీ చేస్తాయి. ఇవ్వడేమని అనుకోండి, నాకు అనవసరం. ఓకే, నేను రీల్స్ చేసుకుంటే ఇవన్నీ చేసుకుంటా. నేను ఎట్లనైతే షికార్కి పోయి మంచి ఫోటోలు దిగి మంచిగా ఎంజాయ్ చేసి చిల్ అయినానో, మీ జపాన్ టూర్ కూడా గట్లనే ఉంది. ఆ బోట్ లో ఆ షికారు, ఆ గాగుల్స్, ఆ ఫోటోలు, అక్కడ డీల్ కి సంబంధించినవి కూడా మెన్షన్ చేస్తలేరు మీరు సోషల్ మీడియాలలో. కేవలం ఆ షికార్లు లేకపోతే ఎక్కడెక్కడ పోయి ఏమేమి చేసారు గవే పెడుతున్నారు మీరు. అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది మీరు అఫీషియల్ గా ఏదో ప్రొఫెషనల్ గా పోయి ఏదో డీల్స్ మాట్లాడి తీసుకొచ్చి పెడుతున్నటువంటి దీనిలాగా లేదు. సారీ టు సే దిస్ రేవంత్ అన్న. ఎట్లా ఉందంటే ఏదో ట్రిప్ కి పోయి, ఎంటర్టైన్మెంట్ షోకి పోయి మంచిగా అంటే చిల్ అయ్యి రావడానికి పోయినట్టు అనిపిస్తుంది. ఎట్లాగో అన్ని చూడనీకి పోయినా కదా, గవర్నమెంట్ గురించి కూడా 2-3 ఏదో మాట్లాడేసి వద్దాము, అక్కడ వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు అన్నట్టు ఉంది రేవంత్ అన్న. అట్లా అయిపోయింది రేవంత్ అన్న మీ పరిస్థితి. మీ కాంగ్రెస్ లోనేమో ఒక పక్క ఈడీ విచారణ నడుస్తా ఉంటే జపాన్ టూర్ లో ఒక్క మాట కూడా మాట్లాడతారు. ఇల్లు గాలి ఒకరేడుస్తుంటే సుట్టెక్కడ ఉన్నాడట నీలాంటి వాళ్ళు. అట్లా అయిపోయింది రేవంత్ అన్న పరిస్థితి.